నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇస్కాన్ టెంపుల్లో ప్రముఖ ప్రవచనకర్తగా ఉన్నారు. పిల్లల కోసం సంధ్యా గురుకులం, యువకుల కోసం యువసేతు వంటి విద్యా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆయన మధురమైన ఉపన్యాసాలతో భక్తిని, సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. గిరిజన గ్రామాల్లో ఆధ్యాత్మికతను, చాలా సేవలను ఆయన చేసిన సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే అవార్డుతో కూడా సత్కరించింది. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఆయనే శ్రీమాన్ ప్రణవానందదాస్ గురూజీ గారు. ఆయన మనతో ఉన్నారు. ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ 50 years పూర్తి చేసుకున్న సందర్భంగా 4 రోజులుగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన సందర్భంగా మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ అంతా బ్రహ్మాండంగా ఉంది. సో నిన్న మీరు ప్యానెల్ డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్లో చాలా గ్రాండ్గా 4 days నుంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకు అనంటే భగవంతుడు అనేవారు మనందరికీ కూడా మూలము లాంటి వాళ్ళు. ఎలా అయితే ఒక చెట్టుకి వేరు మూలమో ఆ రూట్కి వాటర్ పోస్తే చెట్టంతా ఎలా అయితే బాగుంటుందో, అలా భగవంతుడి యొక్క సేవ చేస్తే, భగవంతుడి యొక్క కైంకర్యం మనం చేస్తే ప్రపంచం అంతా బాగుంటుంది. ఎందుకంటే భగవాన్, పరమాత్మ, గాడ్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. కాబట్టి భగవంతుడి దగ్గరికి ఎప్పుడైతే అందరం కలిసి వస్తామో ప్రేమతో, సేవా భావనతో, అప్పుడు భగవంతుడికి ఆనందం, తన యొక్క పిల్లలమైన మనందరికీ కూడా చాలా ఆనందం. ఓకే, మీకు ఈ ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్లో ఉన్న టెంపుల్తో ఎలాంటి అనుబంధం ఉంది? అంటే మొదటిసారిగా వచ్చారా? సో ఎలా అనిపించింది? ఎటువంటి అనుబంధం? మేము మొదటిసారిగా ఇస్కాన్ అబిడ్స్కి సుమారుగా ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చాం అనమాట. మేము స్టూడెంట్గా ఉన్న సమయంలో, చదువుకుంటున్న సమయంలో, స్కూల్లో ఉన్నప్పుడు మేము మొట్టమొదటిగా దర్శనం చేసుకున్న ఇస్కాన్ ఆలయమే ఇస్కాన్ మదన్ మోహన్ టెంపుల్, అబిడ్స్ టెంపుల్లో ఫస్ట్ టైం మీ లైఫ్లో ఫస్ట్ టైం. సో అప్పటి నుంచి మదన్ మోహన్ అన్న, ఈ ఆలయం అన్న మా హృదయంలో ఒక విశేషమైన స్థానం ఉన్నది. నిజంగా చెప్పాలి అంటే మదన్ మోహన్ యొక్క కృప ద్వారానే మా యొక్క ఈ చైతన్య సంప్రదాయము, గౌడీయ సంప్రదాయం వైపు మా మార్గము నడిచిందని కూడా చెప్పచ్చు. సో అంటే మీరు ఈ మార్గంలో రావడానికి కూడా ఈ టెంపుల్ పాత్ర ఏమన్నా ఉంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే భక్తులు, భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం, ఇక్కడ జరుగుతున్న హరినామ సంకీర్తన, ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రభావితం చేశాయి. హైదరాబాద్లో అబిడ్స్ టెంపుల్ ప్రతి జగన్నాథ స్వామి వారి రథయాత్ర విశేషంగా చేస్తారు. మేము ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రథయాత్రకు వెళ్ళేవారు. అక్కడ ఉండే భక్తుల యొక్క ఆనందము, వారు నృత్యం చేస్తుంటే, వారు కీర్తన పాడుతుంటే, ఆ ఆనంద తన్మయత్వంలో వారు ఊరరాడుతూ ఉంటే మాకు కూడా అనిపించేది, మేము కూడా అలా ఉండాలి, అంత భక్తి భావన మాకు కూడా రావాలి అని. ఆ ఆశే మాకు ఇటువైపు తీసుకెళ్ళింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఒక స్టూడెంట్గా వచ్చిన మీరు ఇవాళ కొన్ని వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ని మీ స్పీచెస్తో మెస్మరైజ్ చేస్తున్నారు కదా, ఎలా పాసిబుల్ అయింది? ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇదంతా భగవంతుడి దయ. మనము వీఆర్ లైక్ అ పోస్ట్ మ్యాన్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మీకు ఒక మంచి లెటర్ వచ్చారు, ఎవరో పాపం చాలా కష్టపడి నీట్గా రాసి డెకరేట్ చేసి మంచి లెటర్లో పెట్టి మీకు పంపించారు. అప్పుడు మనం ఏమంటాం? ఓ పోస్ట్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి లెటర్ ఇచ్చావు అని అంటారా? కాదు, లెటర్ ఎవరికి రాస్తారో వారిని అప్రిషియేట్ చేస్తాం. మేము ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళం. మేము చెప్పేది ఎవరికైనా మంచి జరుగుతుంది, ఎవరైనా ప్రభావితం అవుతున్నారు అని అంటే అది భగవంతుడి యొక్క కృప, శ్రీల ప్రభుపాదుల వారు, ఆచార్యులు, వేదవ్యాసుల వారు, వారి యొక్క కృప. మేము జస్ట్ లైక్ పోస్ట్ మ్యాన్ క్యారింగ్ మెసేజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అంతే. సో అంటే ఈ జర్నీని మీరు ఎంచుకుని వచ్చిన జర్నీనేనా? ఎలా వచ్చారు? తప్పకుండా చిన్నప్పటి నుంచి మాకు ఆధ్యాత్మిక భావనలు ఉండేవి. పెద్దగా అయ్యాక మేము ఎలా అయినా సరే సాధువు అవ్వాలి, దేశానికి, ధర్మానికి మాకు తోచినంత చిన్ని సహాయమైనా చెయ్యాలి అని మేము అనుకున్నాం. అలానే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత నడుస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు కృష్ణ చైతన్యం చేస్తున్నారు కదా అందరిలో, కాకపోతే ఇప్పుడున్న కామన్ మ్యాన్కి, లైఫ్ స్టైల్కి ఇది పాసిబుల్ కాదేమో అని ఫీల్ అవుతున్నారు. అంటే ఆధ్యాత్మికత వైపు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేని టైం, స్ట్రెస్, ఇలాంటివన్నీ వాళ్ళని ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తా, డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చింది అని అంటారు. డాక్టర్ గారు అంటారు ఈ మాత్రలు వేసుకొని తగ్గిపోతుంది అని.
నేను మాత్రలు మాత్రం వేసుకోను, నాకు జ్వరం తగ్గాలి అని అంటే సాధ్యమవుతుందా చెప్పండి? స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఏవే రకరకాల ప్రాబ్లమ్స్ మనకు ఉండొచ్చు. వాటికి సొల్యూషనే ఆధ్యాత్మికత. ఓకే. దానికి సొల్యూషనే స్పిరిచువాలిటీ, దానికి సొల్యూషనే భగవంతుని తెలుసుకోవటం. తెలుసుకుంటే మిగతా అవన్నీ పోతాయి. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా ఏదైతే తనకి మంచో అని తెలుసుకుంటే దాన్ని ఎలా అయితే చేస్తారో, భగవానుడి యొక్క భక్తి కూడా ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. ఇప్పుడు ఒక వ్యక్తి కనిపించింది అనుకోండి, నేను ఎక్సర్సైజ్ చేస్తే నా శరీరం బాగుంటుంది అని, అప్పుడు చెయ్యాలి కదండి. చేస్తేనే శరీరం బాగుంటుంది. అలా ఆధ్యాత్మికత మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుంది అన్నప్పుడు, ఆధ్యాత్మికతని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఇదవుతాం. ఓకే. ఆధ్యాత్మికతతో వీటన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు. అన్నిటిని డెఫినెట్గా. లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటారు. ఈ రోజులలో ఉన్న ప్రాబ్లం ఏదో హెరిడిటరీ కాదు, లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ని మార్చేదే ఆధ్యాత్మికత. దెర్ ఇస్ నథింగ్ బట్ ఆధ్యాత్మికత. ఒక డాక్టర్ గారు ఉన్నారు ముంబైలో, మాకు తెలిసిన వారు పేషెంట్స్కి మందులతో పాటు ఒక భగవద్గీతను కూడా ఇస్తారు. పేషెంట్స్ అడిగినప్పుడు, సార్ మాకు భగవద్గీత ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. భగవద్గీత మాట్లాడేది లైఫ్ స్టైల్ చేంజ్ గురించి. మీరు చదవండి, మారండి, వీటన్నిటి నుంచి దూరంగా ఉండండి. ఆ డాక్టర్ అందరికీ ఇస్తారా భగవద్గీత? ఓకే. కులమతాలకు అతీతంగా అందరూ దాన్ని. భగవంతుడి యొక్క జ్ఞానం అనేది, భగవద్గీత ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్, ఇట్స్ ఎ యూనివర్సల్ బుక్. ఎలా అయితే మీరు చూడండి, ఒక ఫ్రిడ్జ్, ఒక ఓవెన్ ఏదైనా కొన్నారనుకోండి, దానికి ఒక మాన్యువల్ వస్తుంది ఎట్లా వాడాలి అని. అట్లా మనిషికి భగవంతుడు ఇచ్చిన మాన్యువలే భగవద్గీత. కాబట్టి ఎవరైనా మంచి ఎక్కడున్నా గ్రహించడంలో ఏం తప్పు ఉంది చెప్పండి? కాబట్టి వీ హ్యావ్ టు టేక్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. ఓకే. అంటే భగవద్గీత అనేది ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, బ్యూటిఫుల్ లైఫ్ మేనేజ్మెంట్ గైడ్ అని కూడా చెప్తుంటారు. సో ఎలా గీత ఉపయోగపడుతుంది ఈ బ్యూటిఫుల్ లైఫ్ మేనేజ్మెంట్ గైడ్గా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, భగవానుడు భగవద్గీతలో ప్రస్తావన చెయ్యని విషయం లేదు. మనం ఎలా మాట్లాడాలి, ఎలా మనము మన ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఎలా మనం ఆలోచించాలి, ఎలా మనసుని నిగ్రహించుకోవాలి, అక్కర్లేని కోరికలను ఎలా దూరం పెట్టుకోవాలి, 10 మందితో మనం ఎలా ఉండాలి, ప్రతిదీ భగవద్గీతలో ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భగవంతుడు ఎలా మాట్లాడాలి అని భగవద్గీతలో చెప్తున్నారు. వాక్ తపం అని అంటారు. వాక్కులకి సంబంధించిన తపస్సు ఎలా ఉండాలి అని అంటే, సత్యం ప్రియ హితం చెయ్యత్. మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడాలి, సత్యమైతేనే మాట్లాడాలి. సత్యం మాట్లాడుతున్నావు కదా అని కఠినంగా మాట్లాడకు, ప్రియంగా మాట్లాడు. ప్రియంగా మాట్లాడుతున్నాను కదా అని ఏదో వారికి చెడు చేసేది మాట్లాడకు. హితం, వారికి మంచి చేసేది మాత్రమే మాట్లాడు. ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఒక తల్లి, ఒక తండ్రి పిల్లవాడిని ఎలా అయితే మంచి మార్గంలో పెట్టడానికి చిన్న చిన్న విషయాలు కూడా నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తారో, అలా భగవానుడు భగవద్గీతలో ఒక మనిషి యొక్క కంప్లీట్ వ్యక్తిత్వ వికాసం గురించి ప్రస్తావన చేశారు. అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, యువతలో బాగా అంటే సెన్సిబుల్గా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకి మనం సూసైడ్ చూస్తున్నాము. అంటే వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండట్లేదు. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అలాంటి యువతకి మీరు ఏం సందేశం ఇస్తారు? ఒకటే ఒక సందేశం ఏంటి అంటే, జీవితంలో ఏ కష్టము కూడా సమాధానము లేని కష్టం లేదు. ఎలా అయితే ఎవ్వరు కూడా తాళం చేయలేని తాళం ఎలా అయితే తయారు చేయరో, అలానే భగవంతుడు కూడా సమాధానము లేని ఒక కఠినమైన పరిస్థితిని తయారు చేయలేదు. వి జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ కీ. సరి అయిన తాళం చెయ్యి ఎతకాలి. కొన్నిసార్లు మనం చూడండి, మన చేతిలోనే ఆ తాళం చెయ్యి గుచ్చుంటుంది. ఇలా 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 అంటాడు, అది రాదు. కానీ ఓపికగా ఇలా అనగానే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఓపిక, ఓర్పు, ఆలోచించడం, భగవంతుడి పైన నమ్మకం ఉండటం. ఇవన్నీ ఆధ్యాత్మికత ఇస్తుంది, ఓర్పుని నేర్పిస్తుంది, సహనం కావాలి మనకి. ఎప్పుడైతే మనకి జీవితంలో అంతే, దీనికంటే ఎక్కువ నేను భరించలేను అని మనసు చెప్తుందో, దాని తర్వాత 10 అడుగులకే సమాధానం ఉంటుంది. అక్కడితో ఆగకుండా ఇంకో 10 అడుగులు ముందుకేయాలి. అంటే ఒక్కొక్కసారి యువతకి ఏమైనా అనుకున్న పని భక్తితో దేవుణ్ణి పూజించి కొన్నిసార్లు జరగకపోతే చాలా కృంగిపోతారు. దేవుడి మీద కోపం వస్తూ ఉంటుంది. అంటే మంచి వాళ్ళకి ఎందుకు మంచి జరగదు
అబద్ధాలు చెప్పేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు చాలా హ్యాపీగా విజయవంతం అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఐస్ క్రీమ్ ఇవ్వు అని. వాళ్ళ అమ్మ అంటది, నాన్న నేను ఇవ్వను, నాకు ఐస్ క్రీమ్ కావాలి. వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వెంతైనా అరవు, ఏదైనా చెయ్యి, నేను మాత్రం ఐస్ క్రీమ్ ఇవ్వను. ఇప్పుడు వాళ్ళ అమ్మ మంచి చేసిందా చెడు చేసిందా చెప్పండి అమ్మా? మంచి చేసిందా? భగవంతుడు కూడా మన తల్లి లాంటివాడు. ఏదైనా మనం ఎంత అడిగినా సరే ఏదైనా వస్తువు ఇవ్వట్లేదు అని అంటే ఏదో ఒక కారణం దాగుంది, అది మనకి చెడు చేస్తుంది. కాబట్టి ఈ నమ్మకం ఉండటమే భగవంతుడి పట్ల శరణాగతి చేయటము అని అంటాం. భగవంతుడి పట్ల పరిపూర్ణ నమ్మకం ఉండాలి. స్వామి నువ్వు ఏం చేసినా సరే అది నా మంచి కోసమే అని నమ్మినప్పుడు భగవంతుడు ఎందుకు ఇయ్యలేదు, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అంటే నిజమైన కృష్ణ భక్తులు ఉంటుంటారు, వాళ్ళకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, పిల్లల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎందుకు ఆ బాధలు? భగవానుడి యొక్క భక్తుడు ఎప్పుడు కూడా దేన్ని బాధ అనుకోడు. ప్రతిదాన్ని ఒక అవకాశము తన భక్తిని నిరూపించుకోవడానికి, తనకుండే భగవంతుడి పట్ల నమ్మకాన్ని వ్యక్తపరచడానికి అని అంటారు. మీరు చూడండి, ఏదైతే మనం మందిరంలో ఉన్నామో ఆ మందిరానికి ఒక రకంగా చూస్తే ప్రధానమైన వ్యక్తి పరం పూజ్య శ్రీల జయపతాక స్వామి మహారాజ్ అని అంటారు. వారికి 2008 నుంచి ఇప్పటి వరకు వీల్ చైర్లోనే ఉన్నారు. వారికి ఒక స్ట్రోక్ వచ్చిందనమాట, బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది. కానీ 40% శరీరము అంతగా పని చేయకపోయినా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ నిరంతరం, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రోజుకి 60 రోజులైంది వారు ఐసీయూలో ఉండి. ఇప్పుడు బెంగళూరులో అపోలో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు వారు లక్షల మందికి తమ భక్తి జీవితంలో ప్రేరణ ఇచ్చారు. వారి యొక్క ప్రవచనముల ద్వారా, వారి యొక్క దీక్షల ద్వారా, వారి యొక్క పుస్తకాల ద్వారా, వారి యొక్క ఆచరణ ద్వారా. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా కృష్ణ నాకెందుకు ఇది చేశావు అని అనలేదు. ఏ సిచ్యువేషన్లో నువ్వు నాకు పెట్టినా కృష్ణ నేను నీకు ఏం సేవ చేయాలో ఆలోచిస్తాను. అది భక్తి అంటే. కృష్ణ భక్తులకి కొన్నిసార్లు, అన్ని కృష్ణ భక్తులకి కష్టాలు ఉంటాయని అనలేమండి. ఎందుకంటే బృందావనంలో కృష్ణుడు అవతరించినప్పుడు భాగవతం చెప్తుంది, బృందావనం అంతా సకల ఐశ్వర్యములతో నిండిపోయిందట. భగవంతుడి యొక్క భక్తులు ఎక్కడైతే ఉంటారో, భగవంతుడి యొక్క భక్తి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అన్నీ వస్తాయి. కానీ ఎందుకు కొన్నిసార్లు చాలా పరమమైన భక్తులకి భగవంతుడు అలాంటి కఠినమైన పరిస్థితులను కలుగజేస్తారు అని అంటే, కొత్తగా పెళ్ళయి కోడలు ఇంటికి వచ్చినప్పుడు కోడల్ని తిడితే బాధపడుతుంది. కోడల్ని ఎలా చేయాలి, ప్రతి చిన్న విషయాన్ని అలా తుడవకు, ఇలా పెట్టకు, అది ఇలా చెయ్యి అని అంటే కోడలు బాధపడుతుందని అత్తగారు ఏం చేస్తుందట, కూతురికి చెప్తుందట, అలా చీపురు పెట్టకు అంటే కోడలు ఇలా చీపురు పెట్టకూడదా, అర్థమైంది అని. అలా భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన భక్తులని కష్టాలిచ్చి ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తారు సామాన్యమైన ప్రజలకి. కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్, హౌ వీ లీడ్ అవర్ లైఫ్. నిజమైన కృష్ణ భక్తుడిగా ఉండాలనుకుంటారు చాలామంది. కాకపోతే ఇప్పుడు ఒక బాధ్యతలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సంసారాన్ని నడపాలి. అలాంటి వాళ్ళు నిజమైన కృష్ణ భక్తుడిగా ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళ బాధ్యతల్ని అవన్నీ కూడా ఫాలో చేస్తూ ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? కృష్ణ భక్తుడు అంటే ఏం చేయాలమ్మా? వాడు ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా పనులు చేయాలనుకుంటున్నారా? ఏం లేదు. భక్తి అంటే మనసుకు సంబంధించింది. ఎక్స్టర్నల్గా మనకి 2 రెక్కలు వచ్చేసి 2 కొమ్మలు వచ్చేసి ఇలా ఆకాశంలో ఎగురుతాం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏదో హిమాలయాన్ని మోసుకొని వచ్చి తీసుకొని రావటం కాదు. భక్తి అని అంటే మనసులో ప్రతి ఒక్కటి కూడా భగవత్ అర్పితం చేయటం, భగవంతుడు చెప్పినట్టుగా జీవితాన్ని నడుచుకోవటం. ప్రతి ఒక్క సెకండ్ కూడా భగవంతుడు, నేను భగవానుడి యొక్క ఉపదేశానుసారంగా జీవిస్తున్నానా, భగవంతుడి యొక్క ప్రీత్యర్థంగా నేను ఈ పని చేస్తున్నానా, నాకు వచ్చినది భగవంతుడికి అర్పణ చేస్తున్నానా అనే ఒక భావన. భక్తి ఈజ్ అబౌట్ హార్ట్. ఎప్పుడైతే మన హృదయంలో భక్తి వచ్చిందో ఆటోమేటిక్గా భక్తికి సంబంధించిన సాధన మనం చేయగలుగుతాం. కాబట్టి మన హార్ట్లో ఒక డిజైర్ రావాలి. ఇవన్నీ ఎక్స్క్యూజెస్. ఎవరు కూడా మేము కృష్ణ భక్తి చేయలేము అని అనడానికి వీలు లేదు. ఎందుకు అనంటే భక్తి అనేది హృదయం యొక్క పరివర్తన. ఎవరికి హృదయం మార్చుకోలేరు చెప్పండి? ఎవరు హృదయంలో భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోలేరు చెప్పండి? ఒకసారి ఆ ప్రేమ అవన్నీ కూడా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం చేస్తామో, భగవద్గీత, భాగవత ఇత్యాదులు చదువుతామో, చక్కగా సత్సంగానికి వస్తామో, మెల్లమెల్లగా హృదయం శుద్ధీకరణ పొంది
భగవంతుడి దగ్గర అవుతాం. ఓకే. అంటే కంప్లీట్‌గా జపమాల చేస్తూ ఉండిపోవడం, లేకపోతే కంప్లీట్‌గా కృష్ణుడి టెంపుల్‌లోనే ఉండాలి, ఇలాంటివైతే కాదు కదా! అది ఉండాలనుకుంటే చాలా మంచి ఆపర్చునిటీ. కంప్లీట్గా కృష్ణుడి దగ్గర ఉండటం, రోజుకొకసారి గుడికి వెళ్తేనే ప్రశాంతత. గుళ్ళోనే ఉంటే ఇంకెంత ప్రశాంతత చెప్పండి. మేము గుళ్ళోనే ఉంటాం. కానీ మరి వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫ్యామిలీ అదే నేను అంటున్నాను, అందరూ ఆ పని చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన అవసరం 2 ఆప్షన్స్ లేదంటారు. ఉన్నాయి. ఓకే. ఒకటి గుడిని ఇల్లు చేసుకోవటం, 2 ఇల్లుని గుడి చేసుకోవటం. కాబట్టి గుడినే ఇల్లు చేసుకోవాలి అనుకోనంత దృక్పథం లేని వాళ్ళు ఇల్లుని గుడి చేసుకోవాలి, భగవంతుడు కేంద్రంగా జీవించాలి. అంటే మిమ్మల్ని చూసి కొంతమంది యువత మీలా అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్‌కి దూరంగా. చాలా సంతోషం. స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలా నో అయితే- బర్డెన్. అలా అయితే ఎలా? అందరు కెమెరా వాళ్ళు కూడా నవ్వుతున్నారు చూసారా, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కష్టాలు ఎలా ఉంటాయని. కాబట్టి కష్టం లేని జీవితం బ్రతకాలి అని అంటే ఎవరు వద్దంటారు చెప్పండి. సుఖవంతమైన జీవితం భగవంతుడి యొక్క సేవలో, దేశం యొక్క సేవలో, ధర్మం యొక్క సేవలో జీవించటం కంటే గొప్ప విషయం ఇంకొకటి లేదు. కానీ వీ డోంట్ ఎంకరేజ్ ఎనీబడి టు బికమ్ లైక్ దిస్. మరి ఫ్యామిలీస్ పెరగాలి, వాళ్ళు భక్తులు అవ్వాలి, ఇది కూడా కరెక్టే. One ఎవరి మార్గం వారిది, ఎవరి మార్గం వారిది. ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను. అదే ఒక తల్లి ఒక సిపాయిని పంపించే ముందు ఆలోచించింది అనుకోండి, అరే అందరూ అన్ని పండగలకి ప్రతిరోజు పిల్లలు ఇంటికి వస్తున్నారు కదా, నా పిల్లవాడిని ఎందుకు పంపించాను అని అనుకుంటే దేశ సంరక్షణ ఎవరు చేస్తారు చెప్పండి. కాబట్టి గొప్ప విషయాలు ఎప్పుడూ కూడా సాక్రిఫైస్తో స్టార్ట్ అవుతాయి. అలానే అందరూ సాధువులు అయిపోమని కాదు. ఎవరికైనా అలాంటి ప్రవృత్తి ఉన్నది, వారికి ఆ పూర్వజన్మ వాసనలు ఉన్నాయి, వారి పూర్వజన్మ ప్రకారంగా వారికి ఆ రకమైన మనస్తత్వం ఉన్నది, భగవంతుడి యొక్క సేవలో 24 గంటలు కూడా నియుక్తం అవ్వాలి అని అనుకుంటే చాలా గొప్ప అవకాశం. అంటే మీరు పూర్వజన్మ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. పునర్జన్మ, కర్మ ఇవన్నీ ఉన్నాయా? ఎందుకంటే మనం ఈ జన్మలో చేసిన పనుల ద్వారా మళ్ళీ పునర్జన్మ కూడా ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పుట్టారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పరిస్థితుల్లో పుట్టారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర పుట్టారు. ఇదంతా ఎవరు నిర్ణయిస్తున్నారు? ఒకరు ధనవంతులుగా ఎందుకు పుట్టారు, ఒకరు పేదరుగా ఎందుకు పుట్టారు, ఒకరు తెల్లగా ఎందుకు పుట్టారు, ఒకరు నల్లగా ఎందుకు పుట్టారు, ఒకరు భారతదేశంలోకి ఎందుకు పుట్టారు, ఒకరు అమెరికాలో ఎందుకు పుట్టారు, ఎందుకు? దానికి కారణం ఏదో ఒకటి ఉండుంటుంది. అదే పునర్జన్మ, పూర్వజన్మ, పూర్వకర్మానురూపం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదే కర్మ సిద్ధాంతం అంటే. కాబట్టి ముందు చేసిన కర్మలకి ఇప్పుడు మనం పుణ్యమో పాపమో అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసిన దాన్ని మళ్ళీ పుణ్యమో పాపమో రూపంలో అనుభవించాల్సి వస్తుంది. ఓకే, తప్పకుండా ఉంటుంది పునర్జన్మ అంటారు. అంతే కదండి. దానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. మీరు కానీ మీ ప్రేక్షకులకు కానీ డాక్టర్ అయన్ స్టీవెన్సన్ అనే ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఒక 2000 పునర్జన్మ సిద్ధాంతం యొక్క కేసెస్ని ఆయన పుస్తకంలో పొందుపరిచారు. ఎలా వారికి మొత్తం వారి ముందు జన్మ మొత్తం గుర్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అది. డాక్టర్ అయన్ స్టీవెన్సన్ అని మీరు కూడా చూడండి, మీ ప్రేక్షకులందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో చూడొచ్చు. ఓకే, అంటే మీరు యువతే కాదు పిల్లల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ఫోకస్ చేస్తుంటారు. ఎందుకంటే దేశ భవిష్యత్తు పిల్లలదే కదమ్మా. పెద్దవాళ్ళకి రకరకాలైన విషయాలు ఉన్నాయి, వారు మారినా పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు మారితే దేశం మారుతుంది. చిన్నపిల్లల్లో మంచి విలువలు కానీ మనం పెంపొందించగలిగితే అందరూ ఆనందిస్తారు. కాబట్టి ఆ చిన్నపిల్లలలో విలువలు కల్పించాలి అనే ఒక పెద్ద సంకల్పము మాకు భగవానుడు యొక్క ప్రేరణతో కలిగినది. దాన్ని ఎలా అయినా పరిపూర్ణం చేయాలి అని భావిస్తున్నాం. ముఖ్యంగా అంటే ఎలాంటి విషయాలు ఫోకస్ చేస్తూ ఉంటారు గురుజీ? వాల్యూస్ ఆఫ్ లైఫ్. ఇట్లా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, చెడు సాంగత్యం నుంచి మనం ఎలా మాట్లాడాలి, ఎలా మన జీవనాన్ని మంచిగా సెట్ చేసుకోవాలి, ఏదైనా మనం అనుకోనది జరగకపోతే ఎలా నిరాశపడకుండా ఉండాలి, ఎలా ఎప్పుడు ఇంతూజియాజం, ఇవన్నీ కూడా నేర్పిస్తాం పిల్లలకి. కృష్ణుడు చెప్తూ ఉంటాడు, లైక్ నువ్వు రెస్పాన్సిబుల్గా నిర్వర్తించే పని నాకు ఇచ్చే పెద్ద పూజ అని. అంటే చాలామంది కుల మతాలకు అతీతంగా ఆయన ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా చాలా విదేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రచారాలు చేస్తూ ఉంటారు. వివిధ మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ ప్రవచనాలు వింటూ ఉంటారు. సో దాని గురించి, దాని ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా రెస్పాన్సిబుల్గా మన వర్క్ చేయటం పూజ కాదు. ధార్మికంగా పనిచేస్తూ ధర్మం కోసము మన యొక్క ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్,
ఫలములను ఇవ్వటము అనేది ఇంపార్టెంట్. భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, నువ్వు ధార్మికంగా పనిచేయి, నిజాయితీగా పనిచేయి, నీ పనిచేసిన దాన్ని వచ్చిన ఫలితము నీదనుకోకు, నాకివ్వు అని అంటారు. నాకివ్వు అని అంటే గర్వపడకు. ఇప్పుడు చూడండి, ఎలాగైనా మీరు చూసారు, ఈ కెమెరా పనిచేస్తుందంటే వెనకాల ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, మనం పనిచేస్తుంటే మన వెనకాల కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, అదే భగవంతుడు. భగవంతుడు కానీ మనకి గాలి ఇవ్వలేదు, భగవంతుడు కానీ సూర్యుడు పెట్టలేదు, భగవంతుడు కానీ మనకి వాటర్ ఇవ్వలేదు అని అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ భగవంతుడు ఇచ్చినవన్నీ మనం యూజ్ చేసుకొని ఏదో ఒకటి తయారు చేస్తున్నాం. దానికి గర్వపడకు. భగవంతుడు చెప్పేది ఏంటి అంటే వినయంగా ఉండు, వినయంతో ఆశ్రయించు. అదే శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో విశేషంగా భగవద్గీత, భాగవత, రామాయణ ద్వారా మనకు అందించారు. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికా నుంచి ఒకసారి ఇక్కడ పుల్లారెడ్డి గారు ఈ స్థలాన్ని వారికి ఇచ్చారనమాట, ఇక్కడ ఆలయం నిర్మింపజేయండి అని. అప్పుడు 50 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రభుపాదుల వారు ప్రతిష్ఠ చేశారు రాధా మదన్ మోహన్ యొక్క శ్రీ విగ్రహాలు. చాలా మంది భగవద్గీతను స్టార్ట్ చేయాలనుకుంటారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళకి ఏం చెప్తారు గురుజీ? చదువుకోవటం ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తాం? ఫస్ట్ పేజ్ నుంచే కదా. అలానే భగవద్గీత కూడా ఫస్ట్ పేజ్ నుంచే స్టార్ట్ చేయాలి. మనకి ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే చదవాలనిపించదు కాబట్టి. చదివేవాడికి ఏమీ డౌట్స్ రావు, వెంటనే ప్రారంభం చేస్తారు. మీ ప్రేక్షకులందరూ మంచి ప్రేక్షకులు, తప్పకుండా మంచిగా మొదటి నుంచి భగవద్గీత చదవటం ప్రారంభం చేయండి. ఆ భగవంతుడి యొక్క కృప. ఇప్పుడున్న యువత ఒక 3 మేజర్ పాయింట్స్ని ఫాలో అవ్వాలి అంటే ఏం చెప్తారు? 3 విషయాలు. భారతీయ విలువలను తెలుసుకోండి, వాటిని ఆచరించండి. ఆచరించే ఆ విలువల పట్ల ఒక శ్రద్ధను చూపించండి. మేము భారతీయులము అని గర్వించండి. ఈరోజు 50వ వార్షికోత్సవంలో పాల్గొనటం, మీరు కూడా ఇంత చక్కగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రశ్న అడగటం, చిన్న ఇంటర్వ్యూ అయినా సరే ఎన్నో మంచి విషయాలు మనం మాట్లాడుకోగలిగాం. మీకు కూడా, మీ ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవానుడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి అని స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ. సో చూసాం కదా శ్రీమాన్ ప్రణవానంద దాస్ గురూజీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇప్పుడున్న డిసీజెస్కి అన్నిటికీ కారణం లైఫ్ స్టైల్ అనే చెప్తున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ ఆధ్యాత్మికత అని కూడా చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ కార్యక్రమం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.